భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలకొల్లు గ్రామ పంచాయతీలో దారుణం చోటు చేసుకుంది. భార్య సునీతను భర్త గోపి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పత్తి చేనులో పడేసి జూలూరుపాడు పోలీసుల ముందు లొంగిపోయాడు. భార్యపై అనుమానంతోనే హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఏంటి ఇక్కడ జరిగినటువంటి ఈ దారుణ ఘటనపై మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో భర్త అనుమానిస్తూ భార్యను కత్తితో పత్తి చేలో పనిచేస్తున్న భార్యను కత్తితో మెడపై దాంట్లో ఛాతి భాగంకి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఆమె చనిపోవడం, సాయంత్రం తర్వాత కానీ హత్యకు గురైన యువతి, హత్యకు గురైన మహిళకు సంబంధించిన కూతుర్లు ఇద్దరు 9వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు ఉన్నారు. వాళ్ళు సునీత చనిపోయిన విషయం తల్లిదండ్రులకు కూతుర్లకు తెలియకపోవడంతో వాళ్ళంతా చేనుకు వెళ్ళిన తల్లి సునీత ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి బంధువుల సహాయంతో పట్ట పొలం దగ్గరికి వెళ్ళి పత్తి చేను దగ్గరికి వెళ్ళి పరిశీలించగా పత్తి చేనులో అచేతన స్థితిలో పడి ఉండి అప్పటికే ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఉండి పక్కనే తలపై, దాంతో మెడ భాగంలో, ఛాతి భాగంలో కత్తితో నరికిన గాయాలుంటూ అక్కడ చుట్టుపక్కల ఉదయం ఇంటి దగ్గర నుంచి తల్లి తండ్రి ఇద్దరు, భర్త గోపి అను సునీత ఇద్దరు పొలం పనుల నిమిత్తం పత్తి చేనులో పని నిమిత్తం వెళ్లారు. సాయంత్రం ఆ పంట పొలం దగ్గరికి కూతుర్లు వెళ్ళేసారు. కూతుర్లతో పాటు బంధువులు కలిసి వెళ్ళడంతో అక్కడ ఆ తండ్రి లేకపోవడం, అక్కడ దగ్గర పట్ల ఒక కత్తి కూడా కనిపించడంతో అనుమానం వచ్చి తండ్రి ఫోన్ కు కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మాత్రం అనుమానం వచ్చి స్థానిక జూలూరుపాడు పోలీసులకు సిఐకి లక్ష్మికి సమాచారం అందించారు. లక్ష్మి తన ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా పరిశీలించారు. అప్పటికే ఆమె చనిపోయింది. గత కొంతకాలంగా భర్త గోపి మద్యానికి బానిసై ఆ భార్యను నిత్యం అనుమానిస్తూ కొడుతూ ఇంట్లో పలు సందర్భాల్లో గొడవలు జరిగాయి. ఇటీవల కాలంలోనే ఇరు కుటుంబాలకు సంబంధించిన ఇటు సునీతకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా భర్త గోపిని కూడా మందలించారు. ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు, నిత్యం మద్యానికి బానిసై తర్వాత భార్యను అనుమానిస్తుండటంతో మాత్రం ఈ గొడవ జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగి అతను తన వెంట తెచ్చుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న గోపి కాస్త అతని భార్యను సునీతను అక్కడ విచక్షణ రహితంగా చంపి అక్కడి నుంచి పరారు. ఆ తర్వాత గంటల తర్వాత సుమారు సాయంత్రం 7-7:30 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్, జూలూరుపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్యను తానే చంపానంటూ మాత్రానికి లొంగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై మాత్రం జూలూరుపాడు సిఐ లక్ష్మి కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.